ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం మీనరాశి వారి సెప్టెంబర్ 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. మీనరాశి అంటే పూర్వభద్ర 4వ పదం వారు, ఉత్తరాభద్ర రేవతి అన్ని పదాల వారు కూడా ఈ యొక్క మీనరాశి కిందకు వస్తారు. అత్యంత అనుకూలమైనటువంటి స్థితిని గడుపుతున్నటువంటి ఆ రాసుల్లో మీనరాశి ఒకటి. వీరికి శని మాత్రమే అనుకూలంగా కనపడట్లేదు. శని రాహువులు మిగిలిన వాళ్ళు మోరర్లెస్ అనుకూలంగానే కనపడుతున్నారు. నేను వివరాలు చెప్తాను మీకు. ఏది ఏమైనప్పుడు కూడా ఫారిన్ వెళ్ళేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క మీనరాశి వారు. ఎందుకంటే వీరికి శని మీకు ఇక్కడ లగ్నంలో నడుస్తూ ఉన్నాడు. ఇది మీనం యొక్క లగ్నంలో శని నడుస్తూ ఉన్నాడు. దీనివలన కష్టంతో కూడినటువంటి దూర ప్రయాణాలు ఇది శాస్త్రం చెప్తున్నది. అలాగే అనారోగ్య సంబంధించిన ఖర్చులు, బంధువుల నుంచి ఎడబాటు, అంటే వీరు నేటివ్ ప్లేస్కు దూరంగా వెళ్తారు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాహు కూడా వ్యయంలో ఉన్న 12th హౌస్ ఇండికేట్స్ ఫారెన్. సో ఈ విధంగా చూసినట్లయితే కూడా కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు రాహు సూచిస్తున్న సందర్భంలో ఈ శని రాహువుల కాంబినేషన్ ఏం సూచిస్తూ ఉంది అంటే కేవలం వీళ్ళు ఫారెన్ వెళ్తారు. ఎందుకంటే రాహు సువర్ణమూర్తి, శని సువర్ణమూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పొజిషన్ తీసుకున్నారు అంటే వీరు దూర ప్రయాణాలు చేసే కూడా లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడి వీళ్ళు లైఫ్ సెటిల్మెంట్ కోసం ప్లాన్ చేస్తారనేది మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. మరో పక్కన చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నాడో ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్. దీనివలన జీర్ణ సంబంధించి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఫుడ్ ప్రాబ్లం వస్తుంది మీకు, వాహనాలు ప్రాబ్లం, అలాగే మదర్ హెల్త్ ప్రాబ్లం, తర్వాత వెహికల్స్కి రిపేర్లు, ఇవన్నీ కూడా కుజుడు కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే పక్కనే గురువు గారు ఉన్నారు పంచమ స్థానంలో. ఈయన 9వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. అందువలన ఈ యొక్క మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు గురువు కారణంగా రాబోతున్నాయి. అంతేకాకుండా గురువు గారు వీళ్ళ యొక్క భాగ్యస్థానాన్ని చూస్తూ ఉన్నాడు. మరో పక్కన వీరి లాభస్థానాన్ని చూస్తూ ఉన్నాడు. మరో పక్క లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. ఏ రకంగా చూసినప్పుడు కూడా ఈ యొక్క లాభాన్ని చూడటం కానివ్వండి, అలాగే మనకి పితృస్థానాన్ని అంటే భాగ్యస్థానాన్ని చూస్తూ ఉండటం కానివ్వండి, లగ్నాన్ని చూస్తూ ఉండటం వల్ల కూడా ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉండేది కూడాను బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఏమిస్తాడు? శుభాన్ని, కార్యసిద్ధిని, ఐశ్వర్యాన్ని, భూషణ లాభం, బంధుమిత్రులు, తీర్థయాత్రలు, వివాహాలు, విందులు, విద్యా విజ్ఞాన ప్రాప్తి, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, మత గురువులతో సమావేశాలు, సజ్జన సాంగత్యం, అధికారుల అనుకూలత, మంచి వాళ్ళతో స్నేహం, ఇవన్నీ కూడా మీనరాశి వారికి కేవలం ఒక గురువే ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది చాలా మంచి ఫలితం మీకు రాబోతోంది. మరో పక్కన ఈ రవి కూడాను 6th హౌస్లో ఉన్నాడు. ఈ నెలంతా కూడా మీకు రవి చాలా అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, ఓకే, కేతు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా అనమాట. ఎలాగా? అలాగే మీకు ఈ యొక్క రవి ఏం చేస్తాడంటే 6th హౌస్లో ఉన్నాడు. అంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్, శత్రువుల మీద సక్సెస్, పోటీ పరీక్షల్లో సక్సెస్, శత్రువుల మీద సక్సెస్, కోర్టు కేసుల్లో సక్సెస్, ఇవన్నీ కూడా దుఃఖాల నుంచి ఉపశమనమే కాకుండా రోగాల నుంచి విముక్తి, ధన ధాన్య వస్త్రలాభాలు, అన్నిట్లో చేయాన్ని, సుఖాన్ని, పురాణ కాలక్షేపాన్ని, ప్రేమపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా బంధుమిత్రులకు మీరు పనులు చేసి పెడతారు, వాళ్ళు మీకు పనులు చేసి పెడతారు. ఈ రకంగా రవి మీకు అత్యంత అనుకూలం. ప్యారలల్గా బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. బుధుడు కూడా మీకు ఆభరణాలు, ఆస్తులు సంపాదించి పెడతాడు. పోటీలలో విజయాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, రాజ సన్మానాన్ని కూడా ఈ బుధుడు కూడా మీకు హెల్ప్ చేస్తాడు. మీకు ప్రాబ్లం ఎక్కడ ఉన్నాడంటే శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు 7th హౌస్లో ఉన్నంత కారణంగా మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షను, అలాగే మీ స్పౌస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఈ శుక్రుడు కారణంగా కనపడుతూ ఉంది. అయితే ఈ శుక్రుడు కేవలం 1వ తారీఖు వరకు ఇదంతా నేను చెప్తాను. 2వ తారీఖు వచ్చేసరికి శుక్రుడు ఆ యొక్క సమస్యల నుంచి పరిష్కరిస్తాడు. అంటే మీకు ఆల్రెడీ ఉన్న సమస్య ఆగస్టు నెలాఖరులో ఉండాలి మీకు. అవన్నీ కూడా తొలగిపోయి గృహాలు, భూముల సంపాదన, దుఃఖం తొలగిపోవటం, బంధుమిత్రుల సమాగమం జరగటం, రాజదర్శనము, ఇవన్నీ కూడా శుక్రుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 8th హౌస్లో రావటం వల్ల మీకు చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడు కారణంగా జరుగుతాయి.
అదే సమయంలో 8వ తారీఖు బుధుడు మీకు హ్యాండ్ ఇస్తూ ఉన్నాడు. బుధుడు ఇప్పటిదాకా మీకు అనుకూలంగా ఉన్నవాడు మీ యొక్క ఫేస్లో గ్లో తగ్గిస్తాడు. 8వ తారీఖు తర్వాత ప్రయాణంలో ఇబ్బందులు కలిగిస్తాడు. అదిగా స్పోర్ట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఇంతకుముందు చెప్పాను, అవి కలిగించేటువంటి అవకాశం మీకు బుధుడి కారణంగా ఉంది. ఆ తర్వాత కుజుడు 4వ స్థానంలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడని చెప్పాను ఆల్రెడీ. అతను 5లోకి వచ్చి మీ సంతానం విషయంలో సమస్యలను క్రియేట్ చేస్తాడు. మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడి విద్య గురించి వాటి గురించి మీరు టెన్షన్ పడతారు. సో ఈ రకంగా కుజుడు ఈ నెలంతా కూడా మీకు అత్యంత ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా చేయాలి. అలాగే శని రాహుల కోసం కూడాను దుర్గా అమ్మవారిని పరమశివుడిని కూడా ప్రార్థించినట్లయితే వీళ్ళిద్దరూ కూడా అనుకూలంగా ఉంటారు. నేను కుజుడు బాగాలేదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టోటల్గా ఓవరాల్గా శివ కుటుంబాన్ని ఈ నెలలో మీరు పూజించినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇప్పుడైతే వ్యతిరేకంగా ఉన్నాయని కాదు, కానీ మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. హీట్ ఉంటుంది బాడీలో, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది, చికాగ్గా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా నెలాఖరికి వచ్చేసరికల్లా మళ్ళీ మీకు కేతువు, గురువు, రవి, శుక్ర, బుధుడు మీకు అత్యంత అనుకూలంగా ఉంటారు. ఒక రవి ఇక్కడ మీకు అనుకూలంగా లేడు. కేతువు, గురువు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు అన్నమాట. నెల మొదట్లో ఈ 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 5 గ్రహాలు ఉంటాయి. 8వ తారీఖు నుంచి మళ్ళీ తగ్గి 4 గ్రహాలు. ఓవరాల్ మీకు 75% మీకు గ్రహాల యొక్క అనుకూలత సూచిస్తూ ఉంది. ఎందుకంటే మెయిన్గా మీకు ఈ శని రాహువులు సువర్ణమూర్తులు కావటము, గురువు మీకు రచితమూర్తిగా భాగ్యాల్లో ఉండి లగ్నాన్ని చూడటము, అదేవిధంగా కేతువు కూడా 6వ స్థానంలో ఉండి శుభ ఫలితాలు ఇవ్వటం. ఈ కాంబినేషన్ కనుక మనం కనుక గమనించినట్లయితే ఓవరాల్గా మీకు అత్యంత అనుకూలంగాను ఈ యొక్క గ్రహస్థితి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలకి ఖచ్చితంగా ఇది అనుకూలమైనటువంటి సమయం. ధైర్యంగా పురుష ప్రయత్నం కూడా చేయండి. అలాగే దైవనామం మాత్రం మర్చిపోకండి. అది చేస్తూ మీరు చేసినట్లయితే ఈ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా మీరు బయటపడతారు. స్వస్తి.